హాయ్ అండి. అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలండి. సో, ఈరోజు వ్రతం కాబట్టి ఈ వరలక్ష్మీదేవి పూజ కాబట్టి ఉదయాన్నే లేచాను. సో, లేచి చాలా పనులు స్టార్ట్ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. అంతకు ముందు చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను, కానీ అది ఎక్కడో మిస్ అయిందనమాట. సో, ఇక్కడైతే నేను పులిహోర అయితే కలుపుతున్నాను. ఫస్ట్‌గా నేను పులిహోర అలా వంటలన్నీ ఫస్ట్ క్లియర్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటేనే అండి, సో మనకి పూజ ఈజీగా అవుతుంది. లేదంటే చాలా కష్టం. అన్ని వ్రతాలు అన్ని పూజల కంటే వరలక్ష్మీదేవి పూజ అప్పుడు ఆడవాళ్ళకి చాలా అంటే చాలా పనులు ఉంటాయి. సో ఈ పనుల వల్ల నేను ఎప్పుడు లేచానంటే మీకే తెలియదు, 2:00 అట్లా లేచాను. సో అక్కడ పులిహోర అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. చూసారు కదా, గారెలు అయితే వేసేసాను. ఆల్రెడీ ఒక వాయి అయితే కంప్లీట్ చేసినట్టున్నాను, ఇంకొక వాయి అయితే వేస్తున్నాను అనమాట. సో అమ్మవారికి సప్పటి గారెలు మాత్రమే పెట్టాలి కాబట్టి కారం ఉల్లిపాయలు లాంటివి ఏమి వేయకుండా సో కేవలం సప్పటి గారెలు అయితే వేస్తున్నానండి. సో ఒక పక్క పూజ గారెలు అయిపోయిన వెంటనే చూసారు కదా, డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే చాలా అంటే చాలా టైం పట్టేస్తుందండి పూజకి సర్దుకోవడం. చూడండి, పైన కింద సర్దాలంటే చాలా అంటే చాలా కష్టం. సో నాకు ఎంత చేయగలుగుతానో, నేను ఎంత పూజ చేయగలుగుతానో అంతలోని నేనైతే రెడీ అయితే చేసుకున్నాను. ఒకసారి చూడండి, ఇంకా నేను దీపాలు అయితే పెట్టలేదు, జస్ట్ అంతా వెలిగించుకున్నాను. సో తర్వాత నేను రెడీ అయ్యి వచ్చి అప్పుడు మిగతా పూజ అయితే కంటిన్యూ చేయాలన్నమాట. ఆల్రెడీ పెట్టే వరకు అన్నీ పెట్టేసాను, బట్ మిగతా పూజకి మాత్రము సో మళ్ళా రెడీ అయ్యి వచ్చి మిగతా పూజ అయితే చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, నైవేద్యాలు కానీ ప్రసాదాలు అన్నీ కూడా. సో ప్రసాదాలు ఏం చేశానో కూడా చూడాలి కదా, సో ప్రసాదాలు కూడా చూసేయండి. ఇక్కడ పులిహోర అయితే చేశాను. పులిహోర, బూరెలు, గారెలు, పరవన్నం, ఇంకా ఇక్కడ మీకు కనిపించలేనివి స్వీట్స్, ఫ్రూట్స్, కొమ్మ చలుగలు, కోయా సెల్గస్, ఇలా చాలా ఒక 10 వరకు కూడా ప్రసాదాలు అయితే మనకి వచ్చాయి. సో చూసా, ప్రజెంట్ చేతితో చేసింది ఎక్కువ ప్రాసెస్ పట్టేవైతే ఇవేనమాట. పులిహోరల బూర్లు, ఆయి బూర్లు, నెక్స్ట్ గారెలు, నెక్స్ట్ పరవన్నం. పరవన్నం అనేది ప్రతి ఒక్క శుభకార్యాలకి ఖచ్చితంగా పెట్టే ఐటెం అన్నమాట. సో వంటలన్నీ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 9 అట్లా అయిపోయిందండి. రెడీ అయ్యేటప్పటికి పూజ దగ్గర అన్నీ సర్దడానికి కూడా టైం ఎక్కువ పట్టేస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఒక పక్క మా పిల్లలు ఇంకా ఆగుతున్నారా, అస్సలు ఆగట్లేదండి, చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, పూజ అయితే అంతా రెడీ అయిపోయింది. నేనే రెడీ అయ్యి రావాలండి, జస్ట్ నేను ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేసాను. సో చూసారు కదా, నేను కూడా పూర్తిగా రెడీ అయ్యాను, పిల్లలు కూడా రెడీ చేశాను. ఈసారి పూజ దగ్గర పిల్లల్ని ఇదివరకు ఎప్పుడు పిల్లల్ని పూజ దగ్గర కూర్చోపెట్టేదాన్ని కాదు, ఎందుకంటే అప్పుడు ఇంకా కొంచెం చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. అస్సలు ఇప్పుడు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశారు అనుకోండి. సో చాలా ఇబ్బంది పెట్టేశారు, కానీ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటర్, అంటే కొంచెం తిట్టినా కొట్టినా కూడా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. సో అందుకని ఇప్పుడు పిల్లల్ని పూజ దగ్గర పెట్టాలి అని చెప్పేసి పూజ దగ్గర అయితే పెట్టాను. శారీ కూడా మొన్ననే తీసుకున్నానండి. ఆల్రెడీ ఒక వ్లాగ్లో చెప్పాను కదా, పూజ కోసం శారీ తీసుకున్నానని, వ్లాగ్ అయితే తీసాను కూడా. సో అందులో కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లల కోసం అయితే ఇక్కడ దీపారాధన కూడా చేసేసానండి, ఎందుకంటే ఇంకా దీపారాధన ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, దీపారాధన కూడా చేస్తాను. ఇక్కడ మా చిన్న అబ్బాయి అయితే పూజ చూడరా, దేవుని పూజించరా అంటే, ఇక్కడ మా పెద్దోడు ఏం చెప్తున్నాడు తెలుసా, అక్కడ హాయ్ అండి ఈరోజు పూజ చేసాము, ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు. కాకపోతే చాలా డిస్టర్బ్ ఉండడం వల్ల వాయిస్ అయితే తీసేసాను, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ పూజ చేసుకున్న తర్వాత, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వెంటనే టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. సో ఆ రోజు ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్తే చాలా అంటే చాలా మంచిది అంటారు. అందుకే మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఏంటో ఈరోజు పూజ మా పెద్ద అబ్బాయి మాత్రం చాలా సపోర్ట్ చేశాడండి, ప్రతి దిక్కులో వాడు నాతోనే ఉన్నాడు. సో దండాలు పెట్టేసుకోవడం, మా అమ్మ ఛానల్ సక్సెస్ అవ్వాలి, మా అమ్మ ఛానల్ సక్సెస్ అవ్వాలని తెక్కోరేస్తున్నాడు. నిజంగా వాళ్ళ మమ్మీ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ ఈ కోరిక కూడా నెరవేరాలి. సో ఇక్కడ తల్లి నూకాలమ్మ తల్లి తెలిసిందే కదా, మాకు దగ్గరగా నూకాలమ్మ పక్కనే ఉంటుంది, మా ఇంటికి పక్కలోనే ఉంటుంది కాబట్టి. సో పక్కనే ఉంటుంది కాబట్టి మేము నూకాలమ్మ టెంపుల్కే వచ్చేస్తాం అన్నమాట.
సో అలా ఎవరికి తగిన దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవనివ్వండి, పూజ అయిన వెంటనే అయినాయండి. సో దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే మంచిది అంటారు కాబట్టి అమ్మవార్ల టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తారు. నూకాలమ్మ, దుర్గాలమ్మ వీళ్ళంతా ఇక్కడ చూస్తే మా బాబు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెడుగండి. అసలు అక్కడ కూడా చూస్తారు కదా. సో అమ్మవారి దగ్గర అది అలా కడితే ఎట్లాగా చేస్తున్నాడో చాలా అంటే చాలా కోపం తెప్పించేస్తాడండి. ఎక్కడికి వెళ్ళనియండి, ఏం చేయనియండి అంటే వాడు చాలా అంటే చాలా చిరాకైతే పెట్టిస్తాడు. అయితే ఇక్కడ చిన్న క్లిప్ అయితే బై మిస్టేక్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇదేంటంటే ఈవినింగ్ నేను మళ్ళీ ఈవినింగ్ పూజ చేశాను కదా, పూజ చేయాలి కదా. మార్నింగ్ మాత్రమే పూజ చేస్తే సరిపోదు, ఈవినింగ్ కూడా పూజ చేయాలి. సో ఈవినింగ్ ఇక్కడ 6 o'clock అయితే అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయాను మళ్ళీ. సో మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో అన్నీ చూసుకొని అంతా క్లీన్ చేసుకొని ఓమ్మో పూజలు కాదు కానీ చాలా అంటే చాలా కష్టం అండి బాబోయ్. అసలు ఆ రోజంతా మనకి రెస్ట్ అన్నది ఉండదు. ఈ రోజంతా నాకు కూడా రెస్ట్ అనేదే లేదు. సో మిగతా పని అంతా క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని నేనైతే ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకున్నాను. కంపల్సరీగా మార్నింగ్ పూజ చేసుకున్న వాళ్ళు ఈవినింగ్ దీపారాధన చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అంట. కాకపోతే మనకి దీపారాధనకు అన్నీ తీసేయాల్సిన అవసరం లేదండి. మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టాల్సిన అవసరం, నైవేద్యాలు మాత్రమే తీయాలి. మొత్తం కవచం ఇవన్నీ తీయకూడదు కాబట్టి నైవేద్యాలు అన్నీ తీసేసుకొని మనం ఇక్కడ ఒక మిగతా తొడుగుంట నీళ్ళు ఇవన్నీ ఉంచుకోవచ్చు. కొంచెం ఫ్రెష్గా ఉన్న పువ్వులు, కొత్త పువ్వులు ఏమైనా ఉంటే ఒక 2 పువ్వులు పెట్టేసుకొని కాస్త నైవేద్యం పెట్టేసుకొని నేనైతే ఇక్కడ చిప్స్ అయితే అదే అవి ఉంటాయి కదా బిళ్ళలు అయితే పెట్టారనమాట నైవేద్యం కింద. నైవేద్యంగా పెట్టి కొన్ని పువ్వులు ఉదయాన్నే కొన్ని పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా పెట్టి దీపారాధన అయితే చేసేసాను. సో మార్నింగ్ దీపారాధన మనకి పూజ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంటో ఈవినింగ్ దీపారాధన కూడా అంతే ఇంపార్టెంట్ అంట. అందుకే నేను దీపారాధన చేశాను. ఈరోజైతే మా పిల్లలకి అరిటాకుల భోజనం అయితే పెట్టానండి. ఎందుకంటే అరిటాకులు ఆల్రెడీ మేము తెచ్చినవి ఉన్నాయి. అలాగే పిల్లలకి అరిటాకు భోజనం అనేది అసలు తెలీదు. నార్మల్గా ఇలాగ అరిటాకుల భోజనం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అన్నది పిల్లలకి తెలియచేయాలని చెప్పేసి నేనైతే పెట్టాను. కాకపోతే వాళ్ళు నార్మల్గా ప్లేట్లో తింటేనే కష్టంగా తింటారు. ఇంకా అరిటాకులు ఎంత చల్లుతా తింటారో. కానీ జల్లితే జల్లియండి మళ్ళీ తుడిచేద్దాము. కాకపోతే ఈ యొక్క తెలుస్తుంది కదా వాళ్ళకి ఫీల్ అని చెప్పేసి అరిటాకులు అయితే పెట్టి, నిజం చెప్పాలంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. అదేంటో నార్మల్గా తిన్న ఫుడ్ కంటే అరిటాకులో తినడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఫుడ్ ఉంటుంది. అది ఎందువల్ల అర్థం కావట్లేదండి. బట్ అరిటాకులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్. సో చాలా చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పక్కన వాళ్ళు ప్రశాంతంగా తింటూ ఇంకొక పక్కన శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో జరిగిన పూజ చేస్తూ ఇల్లంతా భక్తి మాయాజలంలో ఉన్నంత ఫ్రెష్గా అనిపించింది అనమాట. పూజ తినడాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్